హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పైన. సో చిన్న స్టోరీ, బ్యూటీ పాజెంట్ అంటే కొంచెం కసి. మనం చిన్న ఉన్నప్పుడు మనం సౌత్ ఇండియన్స్ కదా సార్, సో మహారాష్ట్రలో పెరిగినాం కాబట్టి స్కూల్లో బులియింగ్ అని ఒక మాట అవుతుంది. సో ఏంటంటే డార్క్ స్కిన్ అమ్మాయి అంతేం బాగుండరు, ఫెయిర్ స్కిన్ వాళ్ళే బాగుంటారు అని చిన్న బులియింగ్ జరిగింది. సో అప్పుడు మనం వాళ్ళకి జవాబు ఇవ్వలేకపోయినాం. అరే నిజంగా మనం డార్క్ స్కినే కదా, అందుకే అట్లా మనల్ని ఎక్కిరిస్తున్నారు పోన్లే అని అనుకున్నా. బట్ తర్వాత కాలేజ్కి వెళ్ళాక డిగ్రీ చదువుకున్నప్పుడు ఏం అర్థమైందంటే మన విదిన్ టాలెంట్ ఎంత ఉందో దానిపైననే జనాలు బయట జడ్జ్ చేస్తారు, కానీ మన స్కిన్ కలర్ అనేది మ్యాటర్ కాదు. సో బ్యూటీ ప్యాజెంట్లో అయినా ఏ ప్యాజెంట్ అయినా సరే ఎప్పుడైనా ఆపర్చునిటీ ఇస్తుంది. మీ టాలెంట్ ఎంత ఉందో మీ టాలెంట్ పైన మీకు మార్క్స్ ఉంటాయి, కానీ మీ స్కిన్ కలర్ ఏది ఉందో అని దానిపైన మార్క్స్ అయితే ఎప్పుడు రాలేదు ఇప్పటివరకు. అలా ఇట్స్ బీన్ లైక్ 70-80 years బ్యూటీ ప్యాజెంట్స్ జరుగుతున్నాయి. సో ఇప్పటివరకు అయితే స్కిన్ కలర్ పైన ఎవ్వరు మార్క్స్ ఇవ్వలేదు. సో ఆ ఒక కాన్ఫిడెన్స్తోని ఆ ప్లాట్ఫామ్ పైన మనం ప్రూవ్ చేయగలుగుతాం మనల్ని. అందుకే బ్యూటీ ప్యాజెంట్ అని ఒక ప్యాషన్, ప్రొఫెషన్ అనేది జరుగుతుంది సైడ్ బై సైడ్, బట్ ప్యాషన్ అనేది ఉండాలి ఒక మనిషి అన్నప్పుడు. సో ప్యాషన్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాం.